నమస్తే, దిస్ ఈజ్ ఆడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే. నమస్తే. మ్యామ్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు రీసెంట్ గా మళ్ళీ ఒక కేసులోని, అంటే ఇప్పటికే ఆల్రెడీ కేసులతో సతమతం అవుతూ ఉన్నాడు ఆయన. సో ఇంకా దాడులకి సంబంధించి మరొక కొత్త కేసు ఇప్పుడు నమోదైంది. ఆయనే మెయిన్ ముద్దాయిగా దానిలో ప్రథమ వ్యక్తిగా ఉన్నారు. సో అంటే ఏం జరుగుతుంది? ఇవేనా ఇంకా ఏమైనా బయటకు వచ్చేది ఉందా? తవ్వే కొద్దీను కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు. అసలు ఈ అంటే వైసీపీ అనే లింక్ జస్ట్ కదిలిస్తేనే ఇన్ని వస్తూ ఉన్నాయి. సో ఇంకా ఏమున్నాయి అనేది ఒక ఆరాటం ఉంది ప్రజల్లోని. ఏం జరుగుతుంది అసలు అని చెప్పేసి. సో మళ్ళా వల్లభనేని జైలుకి వెళ్తారా అనే ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తుంది. మీరేమంటారండి కేసుకి సంబంధించి? ఇప్పుడు ఒకటండి, అతను ఒక బెదిరింపులకి, ఒక అఘాయిత్యాలకి, అలాగే ఒక దాడులకి, వీటన్నిటికీ అలవాటు పడిపోయింది మనిషి. ఒక రౌడీ మనస్తత్వం. మామూలుగానే అతను డిఎన్ఏలో ఉండుంటది. అది తెలుగుదేశంలో ఉన్నన్నాళ్ళు కాస్త అలా అడిగి మడిగి ఉన్న నిద్రాణ వ్యవస్థలో ఉన్నాయన్నీ ఒక్కసారిగా వైసీపీలోకి వెళ్ళేసరికి విజృంభించుంటాయి. సరే, అందుకే ఆయన మీద ఎన్నో లెక్కలేనన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, ఈ లెక్కలు చూస్తా ఉంటే ఏదో సెన్సెక్స్ పైకి వెళ్తుంది, బంగారం రేట్లు పైకి వెళ్తున్నాయి. ఇప్పుడు అలాగే క్రికెట్ లో కోహ్లీ పరుగుల వరదలాగా కేసుల మీద కేసులు పడుతున్నాయి. సరే, మామూలుగా అయితే గనక ఇక్కడ అసలు ఒక అనుమానం రాకమాందో, అసలు ఎందుకు అసలు ఇతన్ని కొంచెం ప్రభుత్వం కూడా కాస్త ఉపేక్షిస్తుందా అనిపిస్తుంది. అంతే. మామూలుగా అయితే అవును, కంటిన్యూస్ కేసుల మీద కేసులుంటే ఏం చేస్తారు? రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. అవును, జైల్లో కూడా వాళ్ళని కొంచెం విడిగా చూడటం అవన్నీ చేస్తారు. అవి చెయ్యట్లేదు అంటే ఎక్కడో అతని మీద సాఫ్ట్ కార్నర్ ఉందేమో అనిపిస్తుంది. సాఫ్ట్ కార్నర్ ఉందా, లేకపోతే ఇంకేమైనా మళ్ళీ జంపింగ్ జిప్పంగ్లు ఏమైనా ఉండే ఛాన్స్? ఏదైనా కానీ ఇతని మీద ఇన్ని కేసులు ఇంకెవరి మీద, కొడాలని మీద కూడా ఇన్ని లేవు. వల్లభనేని వంశీ మీదనే ఉన్నాయి ఇవన్నీ. సరే, ఏదైనప్పటికీ కూడా ఇవాళ ఈ కేసుల మీద కేసులు వస్తున్న సందర్భంలో ఇంకా అసలు ఎన్ని ఉన్నాయో, వెలుగు చూడని కేసులు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఒక చోట న్యాయం జరిగింది ఒక కేసు విషయంలో బాధితుడికి అన్నప్పుడు వేరే బాధితులు కూడా ఒక ధైర్యం వచ్చి ముందుకు వస్తున్నారేమో అనేది. మామూలుగా ఏం చేస్తారంటే సహజంగా మినిమం 4 కేసుల నుంచి 5 కేసులు 6 కేసులు అట్లా నమోదైనటువంటి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతారు. పీడీ యాక్ట్ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, పీడీ యాక్ట్ పెట్టినప్పుడు వాళ్ళని నిరంతరం గమనిస్తూ ఉండాలి. బయటకు వచ్చిన తర్వాత, బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బెయిల్ రావటం కూడా కొంచెం కష్టము. బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మామూలుగా సహజ న్యాయ సూత్రాల ప్రకారం 90 రోజులు బెయిల్కి 90 రోజుల లోపల బెయిల్ ఇచ్చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇవ్వకుండా ఉంచారు అంటే కేసు పైన కేసు పడుతున్నట్టు లెక్క. అసలు ఈ లెక్కన అతను మనం రిలీజ్ అవడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు అతని పైన పీడీ యాక్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఎందుకు పెట్టట్లేదు అనేది కూడా ఇప్పుడు జైలు శాఖ వాళ్ళు సమాధానం చెప్పాలి, కోర్టులు కూడా సమాధానం చెప్పాలి. ఏదైనా అధికార దుర్వినియోగం, అధికారం తలకెక్కితే, పొగరు తలకెక్కితే, అధినాయకుడు మీ ఇష్టం, మీ ఇష్టారాజ్యం అని ఒక ఏమంటారు, మీ అధికారానికి అసలు అవధులు లేవు అని మొత్తం మీదే ఇష్టం, మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరూ లేరు, మీరు విచ్చలవిడిగా మీ అధికారాన్ని మీరు వాడేసుకోండి అని అంటే ఏమవుతుందో వల్లభనేని వంశీ సజీవ సాక్ష్యం అనమాట. వల్లభనేని వంశీ కావచ్చు, పిన్నెల్లి సోదరులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు యాడ్ అవుతూ ఉన్నారు. జోగి రమేష్, అలాగే డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసిన, అలాగే నందిగం సురేష్, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. టాప్ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ అలీబాబా 40 దొంగల్లాగా అసలు వీళ్ళందరినీ చేరదీసిన మహానుభావుడు. ఆయనకి అసలు ఏ బిరుదు ఇచ్చినా సరే చాలా తక్కువ అన్నట్టే లెక్క. అలీబాబా 40 దొంగలు, అల్లావుద్దీన్ అద్భుతం, రుద్దగొద్ది ఇలాంటి వాళ్ళందరూ బయటకు వస్తున్నారు, రుద్దుతూ ఉంటాడు, ఇలా బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఓ పాతదేదో ఒక వీడియో మొన్న సర్క్యులేట్ అవుతుంటే చూసా. అసలు చంద్రబాబు నాయుడిని, వాళ్ళ కుటుంబాన్ని, నందిగం సురేష్ మరి ఎవరో ఇద్దరుంటారు రౌడీ టైప్ లో,
అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని బూతులు మాట్లాడితే కూడా సోషల్ మీడియాలో యథాతథంగా ఏమాత్రం అనిల్ అనుకుంటాను, వీళ్ళు అనిల్ కూడా ఉన్నట్టున్నారు. మాట్లాడితే అవి వేసేశారు. మళ్ళీ మొన్న అతన్ని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు తను ఏ విధంగా కొట్టారో కింద చూపించాడు. అవును. అంతకు ముందు ఓ పక్కన అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని చిద్విలాసంగా టేబుల్ కుర్చీలో కూర్చొని ఏకవచనంతో చంద్రబాబు నాయుడిని పిలిచి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులుగా మేము కూడా ఒక్కోసారి ఏకవచనంలో మాట్లాడతాం, అలా అని వాళ్ళకి గౌరవం ఇవ్వనట్టు కాదు లెక్క, ఫ్లోలో మాట్లాడేస్తాం. వాళ్ళు ఏంటంటే ఏకవచనంతో మాట్లాడి వాళ్ళని అగౌరవపరచాలనే ఉద్దేశంతోనే మాట్లాడతా వాడెంత వీడెంత కుటుంబం ఎంత ఆఫ్టర్ ఆల్ ఆ బూతులు అయితే మనం అసలు మనకు గుర్తు కూడా ఉండవు మా ఇంట్లో. అలా మాట్లాడిన వాడు అసలు ఇలా మాట్లాడేవాళ్ళు ఇంకే ప్రభుత్వంలోనూ లేరు అనుకోవచ్చు. ఎందుకంటే మొన్న రీసెంట్ గా అంబటి ఆయన నోరు అసలు కంట్రోల్ ఉండదు, ప్రజలకే అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాడు. అది ఆయన పర్సనల్ హెయిర్ స్టైల్ తల గురించి కూడా మాట్లాడే నాయకులు ఉన్నారని మరి అది ఎంత చిల్లరగా చీప్ గా ఉంటుందనేది మరి ఇంకా అర్థపడ్డారు. చెప్పట్లేదా ఎవరు, ఇంకెవరేమనట్లేదా? అసలు కాదు, వాళ్ళకి ఎవరో అధినాయకుడికి తీరిక ఓపిక ఉండదు ఈ వ్యవహారాల గురించి మాట్లాడటానికి. అప్పుడంటే అధికారం ఉన్నప్పుడు రాష్ట్రం సొమ్ము దోచిపెట్టడానికి అదే సలహాదారుల సంఘాలు ఉండేవి, మంది సలహాదారులు ఉండేవాళ్ళు. మరి వాళ్ళన్నా చెప్పేవాళ్ళో లేదో తెలీదు. ఏది ఏమైనా నాదుడు లేని నెయ్యం లాగా జరిగింది 2019 నుంచి 24 మధ్యలో. ఆ టైంలో వీళ్ళందరూ అంతకుముందే ఎంతో కొంత ఆ అవలక్షణాలు ఉన్నాయి. ఈ అవలక్షణాలతోటి వీళ్ళకి అధికారం కూడా తోడయ్యేసరికి అవధం లేకుండా ఇష్టారాజ్యంగా ఇష్టానుసారం మాట్లాడేశారు. ఇప్పుడు ఒకళ్ళు నోటికి పని చెప్తే ఇంకొకళ్ళు చేతికి పని చెప్పారు. ఈ చేతికి పని చెప్పిన వాళ్ళల్లో వల్లభనేని వంశీ ఉన్నాడు. అందుకే ఇప్పుడు బాధితులు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు సహజంగా కేసులు పడతాయి, పడకుండా ఎట్లా ఉంటాయి? ఇప్పుడు చేసిన పాపం చెబితే పోదు కదా, ఇదేమి చర్చ కాదు కదా, వెళ్ళి కన్ఫెషన్ బాక్స్ లో కన్ఫెషన్ చీటీలు రాసి వేయడానికి. లేదు అనుకుంటే ప్రభువా రక్షించు అంటే కాదు కదా. నేను చేసిన పాపాల నివృత్తికి నేను వెంకటేశ్వరకి మొక్కుంటాను, ఇంకోటి ఏదో చేస్తాను, లేదు ఇంకో చోటకి వెళ్ళి హజ్కి వెళ్ళి వస్తాను అంటే కుదరదు కదా. ఇది చట్టంతో కూడుకున్న విషయం కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది, శిక్షించేది గ్యారంటీ, అందులో ఏ డౌట్ అక్కర్లేదు. కాకపోతే కొంచెం ఆలస్యం కావచ్చు. చాలా మంది తెలుగుదేశం సోదరులు చాలా ఉబలాట పడ్డారు. ఏంటి ఇంకా ఏమీ చేయట్లేదని. ఇంకా ఏమీ చేయట్లేదని మీరు తొందరపడక్కర్లేదు నాయన, తొందరపడితే జరిగేది కాదు అని చెప్పి మాట్లాడిన వాళ్ళమే. వచ్చేవి ఆటోమేటిక్ పుట్టలో ఉన్న పాములు పొగబెట్టే బయటకు వస్తాయి. వచ్చే రోజు వరకు వెయిట్ చేయాల్సిందే. పైగా ఇవన్నీ ఏంటంటే చట్టంతో కూడే చెయ్యాలి. అధికారం ఉంది కదా అని చేస్తే ఇదిగో ఇట్లాగే అబాస్పాలు అవుతారు. అందుకని ఈ తేడా గమనించాలి ప్రజలు కూడా, అభిమానులు అని వాళ్ళు ఎవరైనా సరే గమనించాల్సిన అవసరం ఉంది. ఎవ్వరు చట్ట ప్రకారం దొరికే వరకు శిక్షించకపోవడమే కరెక్ట్. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. వల్లభనేని వంశీ అయినా అంతే, కొడాలి నాని అయినా, నందిగం సురేష్ అయినా, ఇంకొకళ్ళైనా ఎవరైనా చట్టానికి అతీతులు కాదు. ఖచ్చితంగా పాకం బయటపడాల్సిందే అంతే. రైట్ మేడం, అందరికి ఒక ఉబలాటం ఉంది నిజంగానంటే వల్లభనేని మళ్ళా అరెస్ట్ అనేది. సో మీరు చట్టం ప్రకారం కేసెస్ ఎక్కువ అయ్యే కొద్దీ ఉచ్చు బిగుసుకునే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ.